నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సుబ్రహ్మణ్య స్వామి పరిపూర్ణ అవతార స్వరూపుడు. స్వామి తురీయ అవస్థకు సంకేతం. ఆ స్థితిని మానవాళి అందుకునే మార్గాల్ని రూప వాహన వైశిష్ట్యాల ద్వారా షణ్ముఖుడు ప్రకటిస్తున్నాడు. మనిషి వెన్నుముకలోని షట్చక్రాలకు 6 ముఖాలు సంకేతమని, సర్పాకారంగా వ్యాపించి ఉండే మండలిని శక్తి అనే సుషుమ్న నాడియే షణ్ముఖుడని చెబుతారు. అలాంటి విశిష్ట విలక్షణ దైవమైన సుబ్రహ్మణ్య స్వామి అర్చావతారమూర్తిగా నెలకొన్న దివ్య సన్నిధానం పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలిలో నెలకొని ఉంది. సంపూర్ణ అవతార స్వరూపంగా అభయ వరద హస్తముద్రలతో శూలాయుధాన్ని, అగ్నిపాత్రను ఎగువ హస్తాలతో ధరించి అరుదైన రూపంలో ప్రకటితమవుతున్నాడు. ఈ విశిష్ట ధామాన్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి వర్ణార్ణవ రంజితంగా అద్భుతమైన అపురూప కట్టడంగా అలరారుతోంది. తారకాసుర సంహారం కోసం ఆవిష్కారమైన కుమారస్వామికి స్కందుడు, షణ్ముఖుడు, ఆర్ముగం, శరవణుడు, దండాయుధపాణి ఇలా ఎన్నో నామధేయాలతో స్వామి అలరారుతున్నాడు. అలాంటి దివ్యమూర్తిగా విలసిల్లుతోన్న స్వామి సన్నిధానం ప్రశాంత పవిత్ర ఆధ్యాత్మిక నెలవుగా పరిడవిల్లుతోంది. షణ్ముఖం పార్వతీపుత్రం క్రౌంచశైలవిమర్ధనం దేవసేనాపతిం దేవం స్కందం వందే శివాత్మజం. రక్తవర్ణం మహామతిం దివ్యమయూరవాహనం. శివపార్వతుల మంగళకరమైన ప్రేమకు, అనుగ్రహానికి ఐక్య స్వరూపం సుబ్రహ్మణ్య స్వామి. అవ్యక్తమైన శివస్వరూపం నుంచి వ్యక్తమైన తేజోకిరణం ఆకాశంలో పయనించేటప్పుడు ఆ తేజస్సును వాయువు, అగ్ని, గంగ, భూమి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ధరించిన ఫలితంగా ఓ రూపం ఏర్పడిందంటారు. ఆ రూపమే కుమారస్వామి అని పురాణ కథనం. అలాంటి దివ్యావతార మూర్తిగా, శేషఫణి ఛత్రంగా సుబ్రహ్మణ్య స్వామి భక్తాభిష్ట వరదుడై ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ನೆಲೆನಿಂತ ಸುಬ್ರಹ್ಮಣ್ಯನೇ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹನ ಜೊತೆಗೆ ಪೂಜೆ ಪಡೆವ ಷಣ್ಮುಖ. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో నెలకొన్న సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి మన రాష్ట్రంలో విలసిల్లుతోన్న సుప్రసిద్ధ షణ్ముఖ క్షేత్రాలలో ఒకటి. విశాల ప్రాంగణంలో, ఆహ్లాదకర పరిసరాలలో ఈ లోగిలి అలరారుతోంది. స్వామి ఆలయం ప్రక్కనే జలాశయం ఉంటుంది. ఈ జలాశయంలోనే స్వామి విగ్రహం లభించిందని చెబుతారు.
జలాశయాలు, కొబ్బరి చెట్లు, ఆకుపచ్చని పొదరిళ్లతో పరివేష్టితమై ఉన్న ఈ ఆలయం భక్తులకు ఎనలేని మానసిక ప్రశాంతతను అందిస్తుంది. అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి సన్నిధానం అందమైన ఆధ్యాత్మిక వర్ణ లోగిలిగా అభివర్ణించవచ్చు. శరవణ భవాయ నమః. 1910 సంవత్సరంలో అత్తిలి గ్రామంలోని చెరువు సమీపంలో ఓ భారీ మట్టిపుట్ట ఉండేదని చెబుతారు. ఆ మట్టిపుట్టలో ఓ దేవతా సర్పం నివసించేదని, కాలక్రమంలో ఆ సర్పం అంతర్ధానమైందంటారు. కొన్నేళ్ల తరువాత అదే చెరువులో పూడికను తీస్తుండగా ఏకశిలపై శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి సుందర సుమనోహర విగ్రహం బయల్పడిందని చెబుతారు. ఆ దివ్య విగ్రహానికే ప్రస్తుతం నిత్య ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తున్నారు. గర్భాలయంలో కొలువు తీరిన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం సుమారు 2 అడుగుల ఎత్తుతో సుస్పష్ట ఆకృతిగా తేజరిల్లుతుంటాడు. సర్పాధిష్టాన దైవమైన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహంపై సర్పంపై ఉండే పులుసుల వలె అమరి ఉంటాయి. ఇది ఈ విగ్రహానికి సంబంధించి ప్రత్యేకమైన విశేషం. హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీ పార్వతీ సుముఖ పంకజ పద్మబంధో, శ్రీసాతి దేవగణ పూజిత పాదపద్మ, వల్లీసనాథ మమదేహి కరావలంబం వంటి స్తోత్రాదులతో భక్తులు ఈ స్వామిని సేవించుకుంటారు. గర్భాలయంలో సమున్నత పీఠంపై స్థానక భంగిమలో మయూర వాహన సహితంగా సర్వాంగ సుందరంగా సుబ్రహ్మణ్యుని దివ్యమంగళ విగ్రహం అలరారుతోంది. దేవసేనాపతి శూరః స్వామి గజముఖానుజః అని అమరం స్వామి వైభవాన్ని కీర్తించింది. సకల దేవగణాల చేత పూజలందుకునే దైవంగా కుమారస్వామిని పురాణాలు పేర్కొన్నాయి. ఈ షణ్ముఖుని అనుగ్రహం పొందితే చాలు, గౌరీ శంకరుల అనుగ్రహం మనకు లభించినట్లే. ఆధ్యాత్మికంగా పరిశీలిస్తే షణ్ముఖుని 6 శిరస్సులు పంచేంద్రియాలు మనస్సుకు సంకేతాలు. వీటిపై పట్టు సాధించిన వారే ఉన్నతులవుతారని స్వామి రూపం సూచిస్తోంది.
అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో పలు దర్శనీయ నెలవులున్నాయి. శ్రీ రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయం వీటిలో ముఖ్యమైనది. హరిహర హిరణ్య గర్భ సంభూతుడైన సత్యనారాయణ స్వామి స్థానక భంగిమలో భక్తాభీష్ట వరదాయకునిగా ప్రకటితమవుతాడు. వ్రతాధిష్టాన దైవమైన సత్యదేవుని దర్శనం, ఆరాధనం సకల సన్మంగళకారకం. అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి సన్నిధానంలో వ్రతాధిష్టాన దైవమైన శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ప్రత్యేకంగా కొలువుతీరి ఉంటాడు. శంఖ చక్ర గదాయుధాల్ని ఎగువ హస్తాలలో ధరించి దిగువ హస్తాలను అభయవరద ముద్రలుగా ప్రకటిస్తూ స్వామి దర్శనమిస్తాడు. సుబ్రహ్మణ్యం మేం చేసుకున్న పుణ్యం, మా సామి సుబ్రహ్మణ్యం మేం చేసుకున్న పుణ్యం. ఈ సన్నిధానంలో వరసిద్ధి వినాయక స్వామి సంపూర్ణ రజత కవచాలంకృతంగా తేజరిల్లుతుంటాడు. కులం చూడలేదు, మా గోతర వడగలేదు, కాసులడగలేదు, అరకాసులెట్టలేదు. కులం చూడలేదు, గోత్ర వడగలేదు, కాసులడగలేదు, కాసులెట్టలేదు. గొనం ఉన్న పిల్లకై జగవంతా ఎతికి ఎతికి కోయగూడే వచ్చావు, మాయమ్మని చూసావు. ఇదే ఆలయ లోగిలిలో జంటనాగుల భారీ శిల్పాకృతి, భక్తులు తులాభారం నిర్వహించుకునే తులాదండం నెలకొని ఉంటాయి. ఈ ఆలయ మంటపంలో స్వామికి ప్రతీక అయిన భారీ పంచలోహ సర్పాకృతి నెలకొని ఉంటుంది. ఈ పాము రూపం అహంకారానికి, దాని కోరలు రాగద్వేషాలకు సంకేతాలు. అహంకారాదుల్ని అదుపులో ఉంచుకున్నప్పుడే వ్యక్తి పూర్ణత్వాన్ని అందుకుంటాడని ఈ స్వరూపం సందేశమిస్తోంది. భక్తులు ఈ సర్పాకృతి సమక్షంలో దీపారాధన నిర్వహించుకుని చిమ్మిలిని నైవేద్యంగా సమర్పిస్తారు. శరవణ భవాయ నమః. కుమారస్వామి దేవసేనాధిపతి. శూరపద్మాసురుడనే రాక్షసుణ్ణి షణ్ముఖుడు వధించగా ఇంద్రుడు తన కుమార్తె దేవసేననిచ్చి పరిణయం చేశాడంటారు. శివముని కుమార్తె వల్లీదేవిని ఇతని సతీమణిగా కొన్ని పురాణాలు పేర్కొన్నాయి. అలాంటి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి ఈ క్షేత్రంలో ప్రతి మంగళవారం, ప్రతి నెల శుద్ధ షష్ఠి నాడు పంచామృతాభిషేకాన్ని నేత్రపర్వంగా హైదరాబాద్ నుంచి ఏలూరుకు బస్సు లేదా రైలు మార్గం ద్వారా చేరుకుని అక్కడి నుంచి వివిధ వాహనాలలో అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి చేరుకోవచ్చు. తాడేపల్లిగూడెం నుంచి 15 కిలోమీటర్లు బస్సు మార్గం ద్వారా, భీమవరం నుండి 15 కిలోమీటర్లు రైలు మార్గం ద్వారా ప్రయాణించి అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి చేరుకోవచ్చు. జ్ఞానస్వరూపుడైన శివపరమాత్మ, శక్తి స్వరూపిణి అయిన సర్వమంగళ, శక్తియుక్తులతో ఆవిష్కారమైన షణ్ముఖుని ఆరాధనం వలన విశేషమైన వివిధ ఫలితాలు సిద్ధిస్తాయి. బహుముఖీన ప్రజ్ఞా సంకేతమూర్తిగా కార్తికేయుడు అభివ్యక్తమవుతాడు. సుబ్రహ్మణ్య స్వామి అవతార తత్వంలో సకల సృష్టి పరిణామం ఒదిగి ఉందని జగద్గురువు ఆదిశంకరులు వెల్లడించారు. భక్త సులభుడైన కుమారస్వామికి అనేక వందనాలు సమర్పిస్తూ శరణం శ్రీ శరవణ భవ అని స్వామిని ప్రార్థిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో, మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.